తెలంగాణ వీడియోకాన్ ఫోన్లకు అడ్డాగా మారబోతోంది. ఫీచర్ ఫోన్లతో పాటు ట్యాబ్లెట్ పీసీలను కూడా ఇక్కడే తయారు చేస్తామని కంపెనీ అంటోంది. ఈ ఏడాదిలోనే ప్లాంట్ ఉత్పత్తికి ముహూర్తం పెట్టింది వీడియోకాన్. తెలంగాణలో మొబైల్ ఫోన్ల తయారీకి బాటలు పడ్డాయి. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీ సంస్థ వీడియోకాన్ తన మొబైల్స్ అసెంబ్లింగ్ యూనిట్ ను హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తోంది. శంషాబాద్ వద్ద ఇప్పటికే కంపెనీకి చెందిన ఉపకరణాల తయారీ ప్లాంట్ ఉంది. అదే ప్లాంట్ వద్ద 60 కోట్లతో ఈ యూనిట్ ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. తొలుత నెలకు 5 లక్షల ఫోన్లను అసెంబ్లింగ్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. దశల వారీగా ఈ సామర్థ్యాన్ని పెంచుకుంటామని తెలిపింది. ఈ ఏడాదిలోనే ప్లాంట్ ఏర్పాటుకు అంతా రెడీ అయ్యిందని వీడియోకాన్ మొబైల్స్ సిఓఓ జెరాల్డ్ పెరారీ తెలిపారు. ఈ యూనిట్ లో ఫీచర్ ఫోన్లతో పాటు స్మార్ట్ ఫోన్లు కూడా తయారవుతాయని, అవసరమనుకుంటే ట్యాబ్లెట్ పీసీలను సైతం అసెంబుల్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నెలకు అన్ని బ్రాండ్లు కలిపి 1,80,00,000 ఫోన్లు అమ్ముడవుతున్నాయి. అందులో వీడియోకాన్ వాటా 2 నుండి 3% మధ్య ఉంది. ఇక కొత్త ప్లాంట్ ద్వారా మొబైల్ అమ్మకాల వాటా పెంచుకోవడంతో పాటు కొత్తగా 30 మోడల్స్ ను లాంచ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. కొత్త ప్లాంట్ ద్వారా డిసెంబర్ కల్లా దేశవ్యాప్తంగా మొబైల్స్ మార్కెట్లో 5%, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 10% వాటా చేజిక్కించుకోవాలని వీడియోకాన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక వీడియోకాన్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉత్తరాఖండ్లోని కాశీపూర్ ప్లాంట్లలో మొబైల్స్ ను ఉత్పత్తి చేస్తోంది. తమిళనాడులో కొత్త ప్లాంట్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం నెలకు 10 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ సంస్థ డిసెంబర్ కల్లా ఉత్పత్తి సామర్థ్యం 30 లక్షలకు పెంచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది. బిజినెస్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.